విషయం ఏమిటంటే గత నెలలో కాశ్మీర్లో జరిగిన సంఘటన, పెహల్గాంలో ఉగ్రదాడులు, ఉగ్రవాదులు అమాయకులని కాల్చి చంపడం జరిగింది. మత పిచ్చి ఉన్మాద వ్యక్తి, పాకిస్తాన్కి ఉన్మాద వ్యక్తి అమాయకుల్ని కాల్చి చంపడం జరిగింది. దానికి పర్యవసనంగా మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయాల్సి వచ్చింది కాబట్టి యుద్ధం చేశాము. మనం ఎప్పుడు శత్రు దేశాలతో యుద్ధం చేయలేదు, ఆ అవసరం కూడా ఎప్పుడు రాలేదు. మరి ఆ యుద్ధంలో ఉగ్రమూకలు స్థావరాలు వాళ్ళ గుహలని మనము మన భారత్ ఆర్మీ జవాన్లు వాళ్ళ ఉగ్రవాదులు వారి యొక్క స్థావరాలని కూల్చివేయడం జరిగింది. ఆ దేశ సరిహద్దుల్లో కాల్పులు జరిపేటప్పుడు మన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మరి మురళీ నాయక్ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగింది. చాలా చిన్న వయసు, 23 ఏళ్ల వయసు ఉంది పాపం. మరి దేశం కోసము మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. చెప్పారు, నాన్న మనకుండేది ఒకే బిడ్డ, నువ్వు లేదమ్మా నేను దేశ సేవ కోసం పోరాడతాను, దేశ సేవ కోసమే నేను కష్టపడతాను, నేను ఆర్మీ జవాన్ కావాలని ఒక దృఢ సంకల్పంతో ఆర్మీ జవాన్గా వెళ్ళి చిన్న వయసులో ప్రాణార్పించారు. యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ వాళ్ళు అనవసరంగా మనల్ని ఆ ఉగ్రదారుల్ని పెంచి పోషించి ప్రేరేపించి మరి యుద్ధానికి వాళ్ళు సై అన్నారు. యుద్ధం కూడా ఎందుకు చేయవలసిందంటే దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి మనం యుద్ధం చేయవలసి వచ్చింది. లేకపోతే ఏ వృత్తం ఎప్పుడో మనము 1940లో పాకిస్తాన్ నుంచి విడిపోయాము. తర్వాత ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఒక 4 సార్లు యుద్ధం చేశాము. కానీ ఈ యుద్ధము పాకిస్తాన్ కూడా చేయవలసి వచ్చింది. మాకు చాలా చిన్న వయసు. ఒక తల్లి 4 అన్నదమ్ముంటే మనం బయటకు ఎక్కడ పోయి చదువుకోలేము. తండ్రి కళ్ళెందుకే చదివించుకుంటారు. ఉండదు ఒకే బిడ్డని, ఒకే ఇంటిని దేశ సేవ కోసము, దేశం కోసము వాళ్ళు పంపించి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. ఈరోజు దేశ సైనికుడు మరి జన సైనికుడు కావడం మా అదృష్టము. కావున ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సూచన మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి 50 లక్షలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా 5 ఎకరాల పొలము, 300 గజాల స్థలము, వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా మరి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి 25 లక్షలు మరి ప్రకటించడం జరిగింది. అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుంది. మరి ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరము, చాలా బాధ వేస్తుంది. కావున వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మేము ప్రభుత్వంతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. భారత్ మాతాకి